Hello my dear Vedantu 8, 9, 10 family. ఎలా ఉన్నారు? This is your master teacher Sunya Sheikh. And ఈ సెషన్లో మనము మన ఏదైతే ఇది మోడల్ పేపర్ ఉందో SA1 మోడల్ పేపర్ అండ్ మన ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ పేపర్ కూడా సేమ్ ఉంటుంది. సో మనము ఈ సెషన్లో అది డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఫస్ట్ మనము టీఎస్ ప్యాటర్న్, తెలంగాణ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మనము డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో దే కెన్ వీడియోని కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేసేసి యూ కెన్ వాచ్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో ఫస్ట్ మనది 2023 to 24 మనం ఈ ఇయర్ ఈ బ్యాచ్ ఇయర్ ఏదైతే ఉందో అది మనది 23 to 24 కదా. సో ఫస్ట్ సిలబస్ ఏంటి, మనకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ bsctelangana.government.in యూ కెన్ గో అండ్ యూ కెన్ చెక్ ద అప్డేట్స్. మేమున్నాం మీకు అప్డేట్స్ ఇవ్వడానికి, ఖచ్చితంగా మేమున్నాము. యూ డోంట్ నీడ్ టు వరీ. బట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఎనీ అడిషనల్, మీకు అడిషనల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ హియర్ ఆన్ Vedantu 8, 9, 10 ఛానల్. యూ డోంట్ నీడ్ టు వరీ. బట్ ఇంకా మీరు అడిషనల్గా ఏదైనా చెక్ చేయాలనుకుంటే యూ కెన్ గో అండ్ bsctelangana.government.in. సో మనకు నంబర్ ఆఫ్ నాన్ లాంగ్వేజ్ పేపర్స్, లాంగ్వేజెస్ కాకుండా మనకు 6 పేపర్స్ అనేటివి ఉన్నాయి. అందులో లాంగ్వేజ్ పేపర్స్ 3 లాంగ్వేజ్ పేపర్స్ ఉన్నాయి కదా. సో టోటల్ మార్క్స్ ఫర్ ఈచ్ లాంగ్వేజ్ పేపర్ మనకు తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్, ఈ 3 మనకు లాంగ్వేజ్ పేపర్స్. ఒక్కో పేపర్కి 100 మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఫర్ అదర్ సబ్జెక్ట్ పేపర్స్ ఈజ్ 50. బట్ అందులో మనకు మార్క్స్ అనేది డివిజన్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, ఉర్దూ, తెలుగు, ఆ 3 లాంగ్వేజ్లోంచి ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు. సో అందులో టోటల్ 100 మార్క్స్, 80 మార్క్స్ ఏమో థియరీకి, సో 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్ అసెస్మెంట్. సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఆర్ తెలుగు ఉంటుంది. మనకు మ్యాథ్స్ మనకేంటిలేంటి, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ అబౌట్ లాంగ్వేజెస్, ఈ 3 లాంగ్వేజెస్. సో ఈ 3లో కామన్ థింగ్ ఏంటంటే 80 మార్క్స్కి ఎగ్జామ్, థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ కామన్ ఇన్ ఆల్ ది 3 లాంగ్వేజెస్. ఇప్పుడు బయాలజీకి వస్తే 50 మార్క్స్లో 40 మార్క్స్ ఎగ్జామ్ పేపర్, మీకు 10 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్. సేమ్ ఫిజికల్ సైన్స్లో కూడా అదే 10 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్. హిస్టరీ, జియోగ్రఫీ, మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 2, ఈ అన్నిట్లో సిమిలర్ థింగ్ ఏంటంటే 40 మార్క్స్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ పేపర్, ఎగ్జామ్ రాయడానికి, అండ్ 10 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్. సో అది ఈ 4లో కామన్. లాంగ్వేజెస్లో అలా కామన్గా ఇచ్చాడు. 20 మార్క్స్కి ఇంటర్నల్, 20 ఇంటర్నల్ మార్క్స్ లాంగ్వేజెస్లో. అండ్ ఇక్కడ మనకు గ్రూప్ సబ్జెక్ట్స్లో 10 మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ లాగా ఇచ్చాడు. తర్వాత వాట్ ఈస్ ద పాసింగ్ మార్క్ అంటే, పాసింగ్ పర్సంటేజ్ 35%. బట్ మీ గోల్ పాసింగ్ పర్సంటేజ్ ఉండకూడదు కదా. పాస్ ఏంటి, ఈ కాలంలో ఎవరైనా అవుతున్నారు, అస్సలు ప్రిపేర్ అవ్వని అతను కూడా రాస్తే పాస్ అవుతున్నారు. కానీ మన గోల్ అనేది ఓన్లీ పాసింగ్ పర్సంటేజ్తోనే ఆగడమా, కాదు కదా. చూడండి, ఈ ప్రిపరేషన్ ఏంటంటే ఫస్ట్ మనకు TSSSC సిలబస్లో కీ ఎలిమెంట్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ కంటెంట్స్. అది నేను మీకు మన బయాలజీ స్ట్రక్చర్ మొత్తం నేను మీకు క్లియర్గా చెప్తాను. దీంట్లో నేను అన్ని సబ్జెక్ట్స్కి ఓవరాల్గా చేస్తున్నాను. సో యూ కెన్ గో విత్ దిస్. టీఎస్లో టైం టేబుల్, మీకు టైం టేబుల్ గురించి కూడా మేబీ మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఆ ప్రెడిక్షన్స్ అన్నీ నేను మీకు ఆ వీడియోలోనే చెప్తాను. వన్స్ ద హ్యాస్ బీన్ కంప్లీటెడ్ స్టార్ట్ ఈ క్వశ్చన్ పేపర్. TSSSC ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్స్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా క్వశ్చన్స్ అనేది కొత్తగా అనిపించవు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్సే కదా, నా కాన్ఫిడెన్స్ అనేది మనలోకి వచ్చేస్తుంది. సో ఫార్ములాస్కి, థీరమ్స్కి సెపరేట్ నోట్స్ ఏమైనా ఉంటే మ్యాథమెటిక్స్లో మెయింటైన్ చేయండి. బయాలజీలో ఏంటి, మనకు డయాగ్రామ్స్ ఒక్కటే కదా ఉండేది. సో ఇది పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, 3 పార్ట్స్లో 3 సెక్షన్స్లో ఏదైతే ఉందో డివైడ్ అయి ఉంది. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3.
3 సెక్షన్స్లో డివైడ్ అయి ఉంది. ఫస్ట్ సెక్షన్లో మార్క్స్ 40 అండ్ టైమ్ ఈజ్ 1.5 hours ఫర్ దిస్ 40 మార్క్స్. 40 మార్క్స్కి 1.35. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 1.5 hours, 5 minutes per paper reading. అండ్ దీంట్లో 3 into 2 6 marks. 6 questions ఇస్తారు మీకు బయాలజీలో. చూడండి 6 questions ఇచ్చాడు ఇక్కడ, కానీ 3 questions మీరు అటెంప్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 6 యూ నీడ్ టు అటెంప్ట్ 3 questions ఈజ్ ఫర్ చాయిస్. సో సెక్షన్ 1లో యూ హ్యావ్ చాయిస్. సెక్షన్ 1లో మనకు చాయిస్ ఉంది. సో సెక్షన్ చూడండి క్వశ్చన్స్ మనకు ఎస్ఏ 1కి ఏం డిఫరెన్స్ లేదండి. ఎస్ఏ 1కి పబ్లిక్ ఎగ్జామ్కి ఎస్ఏ 1లో మనకు సిలబస్ లిమిటెడ్గా ఉంటుంది, కానీ ప్యాటర్న్ మాత్రం సేమ్. ఎస్ఏ 2 లాస్ట్ ఎస్ఏలో అంటే పబ్లిక్ ఎగ్జామ్లో మనకు సిలబస్ అనేది మొత్తం ఉంటుంది, కానీ ప్యాటర్న్ మాత్రం అన్ని చోట్ల సేమ్ ఉంటుంది. సో విల్ గో విత్ దిస్ ప్యాటర్న్ ఈజ్ ఫర్ ఎస్ఏ 2 యాజ్ వెల్ యాజ్ యువర్ పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్. సో ఇలా మనకు క్వశ్చన్స్ ఇచ్చేస్తారు, 6 questions. ఈ 6 questionsలో వీ కెన్ చూస్ ఎనీ 3 అండ్ వీ కెన్ రైట్. సెక్షన్ 2లో ఏంటంటే చూడండి 2 into 4 is equal to 8 marks. అటెంప్ట్ ఎనీ 2 questions. ఇక్కడ మనకు 4 questions ఇచ్చారు. అవుట్ ఆఫ్ 4 వీ నీడ్ టు రైట్ 2 questions. ఇక్కడ మనకు చాయిస్ ఉంది. ఈ సెక్షన్ 2లో కూడా మనకు చాయిస్ ఉంది. ఇప్పుడు సెక్షన్ 3లో చూడండి 16 మార్క్స్. ఇక్కడ మనకు 8 మార్క్స్ కదా. సెక్షన్ 3లో మనకు అటెంప్ట్ ఎనీ 2 questions. ఇక్కడ మనకు 4 questions ఇచ్చాడు. 4 questionsలో మనం 2 questions అటెంప్ట్ చేయాలి. మనకు ఇక్కడ చాయిస్ అనేది ఉంది, ఇక్కడ చాయిస్ ఉంది. దాంతోపాటు మనకు ఒక్కో క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్ 16 మార్క్స్. ఇలా. అండ్ లాస్ట్ పార్ట్ బి, అది పార్ట్ 1లో. పార్ట్ 1లో ఏంటంటే పార్ట్ 1లో మనకు సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 ఉన్నాయి. పార్ట్ బిలో మనకు ఒకటే ఉంది పార్ట్ బి. అందులో మనకు 8 questions ఉన్నాయి. 10 questions ఇచ్చాడు. 10 questions అన్నీ బిట్స్ ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్. ఈ 10 questions కూడా ఎంసీక్యూసే. ఈ ఎంసీక్యూస్లో మనకు ఈ 10 ఎంసీక్యూస్లో మనకు ఇంకా ఎంసీక్యూస్లో చాయిస్ అనేది ఉండదు. ఈ ఒక్క సెక్షనే మనకు నో చాయిస్. మనం ఇక్కడ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇవ్వకుండా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మనకు కొంచెమైనా ఐడియా ఉంది, ఏదో ఒకటి పెట్టేసామనుకోండి మనము, మేబీ మనకు ఐడియా ఉన్నదైనా రైట్ అయి ఉండొచ్చు. సో అలా ఈ క్వశ్చన్ ఇక్కడ 10 మార్క్స్, 40 మార్క్స్లో 30 మార్క్స్ సెక్షన్ 1లోనే ఉన్నాయంటే యూ షుడ్ బీ మోర్ ఫోకస్డ్ ఆన్ సెక్షన్ 1. అలా అని సెక్షన్ 2లో ఈజీగా 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి సెక్షన్ 1లో మనం ఏం చదువుతాం, థియరీ చదువుతాం. థియరీ చదువుకునేటప్పుడు మనకు అందులోనే ఎంసీక్యూస్ క్వశ్చన్స్ కూడా చాలా వస్తాయి. అంటే ఒక లైన్స్ అనేవి, ఒక లైన్, ఒక పాయింట్స్, కొన్ని పాయింట్స్ అలా వస్తాయి. సో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని ఉంటే మనం ఎంసీక్యూస్ కూడా ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు. సో దట్ ఈజ్ వన్ ట్రిక్. ఎంసీక్యూస్ ఇది నార్మల్గా థియరీ క్వశ్చన్స్ చదివేటప్పుడే మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద మీకు రావచ్చు, అలా కీవర్డ్స్ ఉన్న క్వశ్చన్స్ అలాంటివి ఏముంటాయో రావచ్చు అని మీకు ఎక్కడైతే అనిపిస్తుందో దట్ క్వశ్చన్స్ యూ కెన్ ప్రాక్టీస్ యాజ్ ఎంసీక్యూస్. సో అది ఇంకోసారి మీరు కేర్ఫుల్గా చూసుకున్నారనుకోండి, అక్కడ ఎంసీక్యూస్ మీ థియరీ 30 మార్క్స్ మీ పాకెట్లోనే. థియరీతో చదివేటప్పుడే మీరు ఎంసీక్యూస్కి స్పెషల్గా టైం స్పెండ్ చేయకుండా థియరీతో పాటే ఆ మిగతా 10 మార్క్స్, థియరీ 10 మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీ పాకెట్లోకే వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ ఇప్పుడు
చూడండి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఓవరాల్గా ఒకసారి చూద్దాం. ఓవరాల్గా చూడడం ఏంటంటే మనకు 30 మార్క్స్ ఉన్నాయి సెక్షన్ 1లో అండ్ సెక్షన్ 2లో మనకు పార్ట్ బిలో 10 మార్క్స్ ఉన్నాయి. మన దగ్గర టైం ఎంత ఉంది 1.35 అవర్స్ కదా. మనము ఇక్కడ 10 బిట్స్ ఉన్నాయి అండ్ ఒక్కో బిట్కి 20 మార్క్స్, ఒక్కో బిట్కి 20 మినిట్స్ అనుకున్నా, సారీ 10 బిట్స్కి 20 మినిట్స్ అంటే ఒక్కో బిట్కి 2 మినిట్స్. ఇలా మనము ఒక్కో బిట్కి 2 మినిట్స్ అని చేసుకున్నా కూడా మనకు 20 మినిట్స్ చాలా ఎక్కువ అయిపోతాయి కదా. ఏంటి చూడడం, ప్రాసెస్ చేసుకోవడం, టిక్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడం అంతే. ఇఫ్ యూ వాంట్ స్టిల్ మోర్ యూ కెన్ గో విత్ 25 మినిట్స్. 25 మినిట్స్లో బిట్ పేపర్ మనం ఫినిష్ చేసేసుకోవచ్చు. ఈ మిగతా ఎంత టైం ఉంది మన దగ్గర 1 అవర్ 15 మినిట్స్ ఉంది మన దగ్గర ఇంకా మిగతా టైం. ఈ 1 అవర్ 15 మినిట్స్ మనము ఈ 30 మార్క్స్ మన పేపర్ ఏదైతే ఉందో పార్ట్ ఏ దాని మీద ఫోకస్ చేస్తాం. పార్ట్ ఏలో సెక్షన్ 1 ఏంటంటే ఎనీ అటెంప్ట్ ఎనీ 2 క్వశ్చన్స్ అని ఇచ్చాడు కదా. 2 క్వశ్చన్సే మనం ఇక్కడ రాయాల్సింది. సో ఒక్కో క్వశ్చన్కి 5 మినిట్స్ వేసేసుకుంటే 5 × 2 10 మినిట్స్ ఇక్కడ పడుతుంది మనకు. కానీ మనము ఇవి చిన్న చిన్న క్వశ్చన్స్ కాబట్టి అంత టైం ఇక్కడ స్పెండ్ చేయలేము. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మ్యాథ్స్ ఇక్కడ మీరు ఇంత టైం ఇవ్వద్దండి, ఎందుకంటే మనకి ఇంకా సెక్షన్ 2 సెక్షన్ 3 కూడా ఉన్నాయి. సెక్షన్ 3 నా సజెషన్ ప్రకారం ఫస్ట్ ఏం చేస్తారంటే స్టార్ట్ విత్ సెక్షన్ 3. పేపర్లో స్టార్ట్ చేసే ముందు ఈ సెక్షన్ 3 క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే సెక్షన్ 3 క్వశ్చన్స్లో మనకు థియరీ ఎక్కువగా ఉంటుంది, రాసేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో మనము మన టైంని ఫస్ట్ ఇది ఫినిష్ చేసేసుకోవడంలో స్పెండ్ చేసామనుకోండి, మనకు తర్వాత ఏంటి 2 మార్క్ సెక్షన్ 2 ఏంటి 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సెక్షన్ 1 2 మార్క్స్ క్వశ్చన్స్. సో దిస్ వీ కెన్ అటెంప్ట్ ఈజీలీ కదా. మనం వీటిని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మన కష్టం ఎక్కడ ఎక్కువ టైం ఏవి తీసుకుంటాయి అంటే మనకు ఈ లాస్ట్లో సెక్షన్ 3లో ఉన్న ఈ క్వశ్చన్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి. సో మనము ఇక్కడే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేస్తాము. ఓకే, గాట్ ఇట్. సో సెక్షన్ 2లో మనము ఇక్కడ మనం 8 మినిట్స్ స్పెండ్ చేస్తాము, ఎందుకంటే మనం రాయాల్సింది ఏంటి 3 క్వశ్చన్స్ అనుకోండి. సారీ నేను మర్చిపోయాను, ఇక్కడ 2 క్వశ్చన్స్ అనుకుంటున్నాను బట్ 3 క్వశ్చన్స్ కదా. ఇక్కడ మనము 3 క్వశ్చన్స్ రాయాలి. 3 క్వశ్చన్స్కి వీ కెన్ టేక్ 3 మినిట్స్. సో 9 మినిట్స్ విల్ బి కంప్లీటెడ్ హియర్. అసలు 3 మినిట్స్ కూడా అక్కర్లేదు అనుకుంటాను. మేబీ వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 1 or 1.5 minute. ట్రై టు ఫినిష్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే యాజ్ సూన్ కాదు, లెస్ టైం. దీంట్లో ఈ సెక్షన్లో అండ్ నెక్స్ట్ సెక్షన్, ఈ సెక్షన్లో మాత్రం చాలా తక్కువ టైం తీసుకోండి. అండ్ ఈ సెక్షన్లో మీరు మినిమమ్ ఆఫ్ లైక్ అటెంప్ట్ ఎనీ 2 క్వశ్చన్సే కదా అంది. ఒక్కో క్వశ్చన్కి యూ కెన్ టేక్ 5 మినిట్స్. ఇక్కడ 5 మినిట్స్ తీసేసుకున్నా మనకు ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మనము. ఇది చాలా 18 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక్కో క్వశ్చన్కి 6 to 7 మినిట్స్ ఇక్కడ మీరు వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఈ 6 to 7 మినిట్స్లో యూ కెన్ టేక్ 3 minutes ఫర్ డయాగ్రామ్స్, 3 or 2 minutes ఫర్ డయాగ్రామ్స్, ప్లస్ ఇందులో కూడా మీరు పార్ట్స్ లొకేట్ చేయడానికి ఒక 1 minute. 2 minutes డయాగ్రామ్ వేసేసి 2 minutesలో 1 minute పార్ట్స్ లొకేట్ చేసేస్తే ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 క్వశ్చన్స్ ఫినిష్ అయిపోతాయి.
6 to 7 ఈ రెండు క్వశ్చన్స్కి మీరు 10 minutes తీసుకుంటే మన దగ్గర ఉన్నదే 30 minutes. ఆ 30 minutesలో ఎన్ని క్వశ్చన్స్ అని రాస్తాము? మ్యాక్స్ 6 to 7 minutes కంటే దీనికి ఎక్కువ టైం ఇవ్వద్దండి. మనము ఈ టైం మొత్తము ఇది బిట్స్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ కవర్ చేసుకోండి. బిట్స్ మీరు అనుకుంటే మ్యాక్సిమం యూ క్యాన్ ఫినిష్ ఆఫ్ ఇన్ 10 minutes. ఆ 10 minutesలో మిగిలి ఉన్న టైంని మొత్తం ఇక్కడ ఇచ్చారనుకోండి, ఒక 10 minutes ఇక్కడ ఇచ్చేసారనుకోండి, 3 minutes ఇంకా డయాగ్రామ్స్కి 3 or 4 minutes డయాగ్రామ్స్కి ఇచ్చేస్తే చాలు. ఇక్కడ యూ క్యాన్ హ్యాపీలీ ఫినిష్ దిస్ సెక్షన్. ఇక్కడ మీరు 4 to 5 minutes యూ కెన్ స్పెండ్ ఇయర్. ఇక్కడ డయాగ్రామ్స్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండవు కదా, సో యూ కెన్ గో విత్ 4 to 5 minutes. అలా ప్లాన్ చేసుకొని ఫస్ట్ సెక్షన్ ఏంటి మనకు, ఇక్కడ మనం 9 minutesలో ఫినిష్ ఆఫ్ చేసేయడానికి ట్రై చేస్తాము. ఇక్కడ మనం 2 ఉన్నాయి కదా, మ్యాక్స్ 2 questions కలిపి 8 to 9 minutesలో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా లాస్ట్ సెషన్లో అవి మొత్తం కలిపి ఒక 16 minutesలో ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంకా మనం మల్టిపుల్ చాయిస్ దగ్గర ఏ టైం అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో అక్కడ ఆ టైంని మీరు తగ్గించుకున్నారంటే యూ కెన్ యూజ్ ద టైమ్ హియర్. అక్కడ ఎక్కువ టైం యూజ్ చేయకుండా టైంని ఇక్కడ యూజ్ చేసుకుంటే మీకు మేనేజ్మెంట్ అనేది అవుతుంది. టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ టైం మొత్తం మిగిలిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏంటి, ఇక్కడ జస్ట్ మనకు ఏముంటుంది చెప్పండి, జస్ట్ ఏముంది ఇక్కడ, ఇలా వేయడమే కదా. జస్ట్ మనం సెలెక్ట్ చేయాలి ఆప్షన్స్ అంతే. ఇక్కడైతే మనం డయాగ్రామ్స్ వేయాలి, ఇంకా మనకు థియరీ రాసేది చాలా ఉంటుంది. సో వీ కెన్ గో ఫర్ 10 to 15 minutes ఇయర్ మ్యాక్స్. 10 to 15 మ్యాక్స్ అంటే ఇంకా 20కి మించి వెళ్ళొద్దండి, లేకపోతే మీ టైం అంతా గోల్మాల్ అయిపోతుంది. సో అలా మనం ఇక్కడ చేసుకుంటాము, ఇక్కడ టైం మేనేజ్ చేసుకుంటాం మొత్తం. ఇప్పుడు ఏపీ ప్యాటర్న్ ఏదైతే ఉందో దట్ ఇన్ ఏపీ ప్యాటర్న్ అండ్ ఆంధ్ర ప్యాటర్న్లో డిఫరెంట్ ఏంటంటే, ఏపీ ప్యాటర్న్ తెలంగాణ ప్యాటర్న్లో ఏపీ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఏంటంటే, తెలంగాణ ప్యాటర్న్లో ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి. కానీ మీరు కమెంట్ చేయండి, ఏపీ ప్యాటర్న్లో కూడా మీకు స్కూల్లో ఏదైనా ఇంటర్నల్ మార్క్స్ గురించి చెప్పారా? కమెంట్ చేయండి నాకు. సో ఏపీ ఎగ్జామ్కి బిఎస్ఈఏపీ అనే ఒక ఆ వెబ్సైట్ వాళ్ళే డిజైన్ చేస్తారు. దీంట్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇంకోటి కూడా మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా బోర్డ్ ఎగ్జామ్స్కి ఉన్నాయని చెప్పారా? నార్మల్గా మోడల్ పేపర్లో అయితే ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్ వరకు ఎలా ఉన్నాయంటే ఓన్లీ థియరీ క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ 1 mark క్వశ్చన్స్ ఇచ్చారు, కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. సో మనము విల్ గో విత్ దిట్ ఓన్లీ. వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు, ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈచ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ డిజైన్ ఫర్ టోటలీ 100 marks అండ్ ఫిజికల్ సైన్స్ స్ప్లిట్ అయ్యి 50/50 ఏంటి, ఫిజిక్స్ బయాలజీకి. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ ది క్యాండిడేట్ ఇంట్రెస్ట్. సో అది సేమ్ అలానే. ఇంకా మనకు లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ ఇక్కడ మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్. ఈచ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ డిజైన్ విత్ 4 sections ఆఫ్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అండ్ పార్ట్ డి విత్ బిట్ పేపర్ అని ఇక్కడ ఇచ్చాడు. మోడల్ పేపర్లో మాత్రం నేను బిట్ పేపర్ చూడలేదు. బిట్ పేపర్ లేదు అంటే డైరెక్ట్ ఓన్లీ థియరీ క్వశ్చన్సే ఇచ్చాడు. సో చూద్దాం, మరి మీరు కన్ఫర్మ్ చేయండి నాకు, మీకు బిట్ పేపర్ ఉందా అదొక్కటి. ఇంకా ఇంటర్నల్ మార్క్స్ గురించి కూడా కన్ఫర్మ్ చేయండి. క్యాండిడేట్ హూ హ్యాస్ స్కోర్డ్ 35 marks, ఇక్కడ కూడా సేమ్ 35 marks తెచ్చుకుంటే యు ఆర్ పాస్. బట్ వీ డోంట్ వాంట్ దిస్, వీ వాంట్ మోర్ దెన్ 30 marks. వీ వాంట్ అవుట్ ఆఫ్ మనము 35 marksతో మనం సాటిస్ఫై అవ్వలేం, వీ వాంట్ మోర్. సో 20 for సెకండ్ లాంగ్వేజ్కి 20 అంట. పేపర్ 1 అండ్ పేపర్ 2 కంబైన్డ్ ఆర్ పాస్డ్. రెండు కంబైన్ చేస్తే 35 marks వస్తే దెన్ యూ ఆర్ పాస్డ్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 3 hours ఆఫ్ టైమ్. ఈచ్ క్వశ్చన్ పేపర్ 3 hours ఆఫ్ టైమ్ డ్యూరేషన్ అండ్ ఫాలో ది టైమ్ టేబుల్ టు నో అబౌట్ ది. సరే, దిస్ ఈజ్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ మార్క్స్ ఫర్ సబ్జెక్ట్స్.
తెలుగుకి 100 మార్క్స్, హిందీకి 100 మార్క్స్, ఇంగ్లీష్కి 100 మార్క్స్, మ్యాథ్స్కి 100 మార్క్స్, అన్ని వాటికి. సో ఒక బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్కి తప్ప మిగతా అన్నీ 100 మార్క్స్. ఎందుకంటే దట్ సైన్స్ ఈజ్ స్ప్లిట్, దాన్నే సైన్స్ని స్ప్లిట్ చేసి బయాలజీ అండ్ ఫిజిక్స్ చేశారు కదా అందుకే 50-50 మార్క్స్ అందులో ఉన్నాయి. సో మనకి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ సెక్షన్, ఇక్కడ మనకు 3 సెక్షన్స్ అనేటివి ఉంటాయి చూడండి. టైం ఎంత? 3 hours 15 minutes. ఈ 15 minutes ఎక్స్ట్రా ఏంటి? దిస్ ఈజ్ ఫర్ రీడింగ్ క్వశ్చన్ పేపర్ రీడింగ్. ఇది ఈ 15 minutes. ఈ 15 minutesలో మీరు ప్లాన్ చేసుకోవాలి, వచ్చే 3 hoursలో నేను ఏ క్వశ్చన్ ఫస్ట్ రాయబోతున్నాను, ఏ క్వశ్చన్ సెకండ్ రాస్తాను, ఏ క్వశ్చన్స్ ఎలా రాస్తాను, అదంతా మీరు డిసైడ్ చేసేది ఈ 15 minutesలోనే. ఈ 15 minutesలో మీకు తెలిసిపోతుంది నాకు ఏ క్వశ్చన్స్ బాగా వస్తాయి, ఏ క్వశ్చన్స్ బాగా రావు, ఏ క్వశ్చన్స్ స్టార్టింగ్లో రాయాలి అండ్ ఏ క్వశ్చన్స్ తర్వాత రాయాలి అనేది అదంతా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దిస్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఈ పేపర్లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ కంటైన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజికల్ సైన్స్ అండ్ పార్ట్ బి కంటైన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ బయాలజికల్ సైన్స్. సైన్స్ని స్ప్లిట్ చేశారు కదా, సైన్స్ని బయాలజీ అండ్ ఫిజిక్స్గా చేశారు. సో ఫిజిక్స్ని పార్ట్ ఏగా అండ్ బయాలజీని పార్ట్ బిగా చెప్తున్నారు ఇందులో. అండ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కంటైన్స్ 4 sections. మనకు 4 sections ఉంటాయి బయాలజీలో అండ్ ఫిజిక్స్లో. మనం బయాలజీ గురించి చెప్పుకుందాం. బయాలజీలో కూడా మనకు 4 sections ఉంటాయి. దేర్ ఆర్ 33 questions in the paper. There is an internal choice in section 4 of part A and part B. మనకు బయాలజీలో సెక్షన్ 4లో ఒక ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ కలిపి కాదు. ఇప్పుడు రైట్ ఎనీ 2 out of 4 questions అని మనకు ఉండదు. ఒక క్వశ్చన్ ఇచ్చి ఇంకో క్వశ్చన్, 2 questions ఇచ్చి ఈ 2 questionsలో ఏదో ఒకటి రాయండి అని ఇస్తారు. అలా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో రైట్ ఆల్ ది క్వశ్చన్స్ విజిబిలీ అండ్ 15 minutes చూడండి. ఈ 15 minutes ఆర్ గివెన్ ఫర్ రీడింగ్ ది క్వశ్చన్ పేపర్. దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ రీడింగ్ క్వశ్చన్ పేపర్. ఈ 15 minutesని ఎంత ఎఫెక్టివ్గా మీరు యూస్ చేసుకుంటారో, మీరు రాసే ఆ 3 hours ఏవైతే ఉంటాయో దీన్ని ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే ఆ 3 hours మీరు అంత బాగా ఎఫెక్టివ్గా రాయొచ్చు. చూడండి, objective number of questions, objective questions 12 and marks for each question 1, total marks 12. Very short answer question 8, marks for each 2 and total marks 16. Short answer questions లో 8 number of questions ఉంటాయి, 4 marks ఉంటాయి ఒక్కో question కి. total 32 marks. ఎస్ఏ క్వశ్చన్స్ 5 మార్క్స్ 8 ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్కి, టోటల్ 40 మార్క్స్. ఇది ఎలా అంటే బయాలజీ ఫిజిక్స్కి కలిపి ఈ టేబుల్ అన్నమాట. ఓన్లీ బయాలజీ కాదు, ఓన్లీ దీంట్లో ఫిజిక్స్ కూడా కలిపి ఉంది. సో చూడండి, సెక్షన్ 1లో మనకు 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. ఇది వెయిటేజ్ ఏ సెక్షన్తో మీకు ఎలా క్వశ్చన్స్ వస్తాయని. సెక్షన్ 1 మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కాదు, సారీ, AS1 మనకు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో దాని నుంచి మనకు 2 questions అనేటివి వస్తాయి. AS2లో 1 question, AS3లో ఏమీ రాదు సెక్షన్ 1లో, AS4లో 1 question, AS5లో 1 question, AS6లో 1 question. టోటల్ 6 questions ఉంటాయి 6 marksకి. ఇలా సెక్షన్ 1లో ఇలా ఈ ప్రకారం వస్తాయి మార్క్స్. సెక్షన్ 2లో 2 marks క్వశ్చన్స్. AS1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, AS2 నుంచి 2 questions వస్తాయి, AS3 నుంచి దీంట్లో కూడా ఏమీ రావు, AS4 నుంచి 1 question వస్తుంది, AS5 నుంచి ఏమీ రావు, AS6 నుంచి కూడా ఏమీ రావు. సో టోటల్ 4 questions వస్తాయి, 8 marks. ఓకే, థర్డ్ సెక్షన్లో 4 marks క్వశ్చన్స్.
4 మార్క్స్ క్వశ్చన్స్లో AS1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, AS2 నుంచి ఏమీ రావు, AS3 నుంచి కూడా ఏమీ రావు, AS4 నుంచి 1 క్వశ్చన్, AS5 నుంచి 1 క్వశ్చన్, AS6 నుంచి 1 క్వశ్చన్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్. ఇందులో 5 క్వశ్చన్స్లో 20 మార్క్స్. ఓకే, సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. AS1 నుంచి ఒక క్వశ్చన్, AS2 నుంచి ఏమీ రావు, AS3 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, AS4 నుంచి ఏమీ రావు, AS5 నుంచి కూడా ఏమీ రావు, AS6 నుంచి కూడా ఏమీ రావు. సో టోటల్ ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి AS1 నుంచి ఒకటి AS3 నుంచి. సో టోటల్ 2 క్వశ్చన్స్ అండ్ 16 మార్క్స్. ఓకే, చూడండి ఈ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే సెక్షన్ 4లో వీ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్. సెక్షన్ 4లో మనకు అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ అనేవి ఉన్నాయి. సో దట్ ఈస్ ద సెక్షన్, మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సెక్షన్ అనేది సెక్షన్ 4. ఇప్పుడు ఇది చూసుకుందాం, మన స్టాండర్డ్స్ ఏవి ఉన్నాయో. ఇక్కడ మనకు 20 క్వశ్చన్స్ అనేది 40% ఆఫ్ AS1 నుంచి వస్తున్నాయి అండ్ 10% 5 క్వశ్చన్స్ 10% అనేటివి AS2 నుంచి వస్తున్నాయి. AS3 నుంచి మనకు 16% ఆఫ్ వెయిటేజ్ ఉంది అండ్ AS4 నుంచి మనకు 7 క్వశ్చన్స్ అండ్ 14% ఉంది వెయిటేజ్. AS5 నుంచి 5 క్వశ్చన్స్ అండ్ 10% వెయిటేజ్ ఉంది. AS6 నుంచి 5 క్వశ్చన్స్ 10% weightage ఉంది. So total number of questions from all these is 17 questions and 50 marks. అది మనకు వచ్చేది. సో దిస్ బ్లూ ప్రింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడగానే మనకు తెలిసిపోతుంది ఏ సెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందులో ఎక్కువ వెయిటేజ్ ఉంది. చూడండి ఇక్కడ మార్క్స్లో సెక్షన్ వైజ్ ఎగ్జామ్లో చూసుకుంటే సెక్షన్ వైజ్ 16 మార్క్స్ కదా. ఫస్ట్ మనకు ఎక్కువ మార్క్స్ ఉన్నవి ఈ సెక్షన్ 20 మార్క్స్కి ఉంది. సెకండ్ 16 మార్క్స్ సెక్షన్ ఉంది. థర్డ్ది 8 మార్క్స్ సెక్షన్, లాస్ట్లో 4th 6 మార్క్స్ సెక్షన్. సో ఇలా ఈ సెక్షన్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి. చూడండి ఇక్కడ మాత్రం 40% అనేది AS1 వెయిటేజే ఉంది. అన్నిటితో కంపేర్ చేస్తే AS1 వెయిటేజ్ ఈజ్ వెరీ వెరీ హై. AS1 నుంచే మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ వస్తాయి. సో చూడండి మ్యాథ్స్ 2 క్వశ్చన్స్, ఇక్కడ 2 వచ్చేసాయి AS1 నుంచే. సో ఫోకస్ ఆన్ AS1 మోర్. పార్ట్ బిలో మనకు అదే బయాలజికల్ సైన్స్లో సెక్షన్ 1 సెక్షన్ 2 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ టూ సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్లో ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి 1 మార్క్, 6 మార్క్స్ అనేవి మనకు వస్తాయి. సో అది ఫస్ట్. నో చాయిస్, ఇక్కడ మనకు నో చాయిస్ అనేది ఈ సెక్షన్లో మనకు లేదు. సెకండ్ సెక్షన్లో నోట్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్. ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్, టోటల్ క్వశ్చన్ 8 మార్క్స్. క్లియర్ కదా? ఇక్కడ మనకు నో చాయిస్. ఇక్కడ కూడా మనకు నో చాయిస్. థర్డ్ సెక్షన్లో ఏంటంటే ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ కూడా ఆల్ క్వశ్చన్స్ క్యారీ చేయాలి, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్. అంతే. చూడండి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ అండ్ టోటల్ 20 మార్క్స్. అలా ఈ సెక్షన్లో నో చాయిస్. హియర్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. ఈ 3 సెక్షన్స్లో వీ డోంట్ హ్యావ్ చాయిస్. వీ నీడ్ టు రైట్ వాట్ ఎవర్ దే హ్యావ్ గివెన్ ఆల్ ద క్వశ్చన్స్. చాయిస్ అక్కడ చూస్ చేసుకోవడానికి లేదు. బట్ ఇన్ ద 4th సెక్షన్ వీ హ్యావ్ చాయిస్.
వీ హ్యావ్ చాయిస్, బట్ దట్ ఈజ్ ఇంటర్నల్ చాయిస్. మనకు ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఇక్కడ మనము 2 క్వశ్చన్స్ రాయాలి. 2 క్వశ్చన్స్ 8 మార్క్స్ ఒక్కో క్వశ్చన్కి, టోటల్ 16 మార్క్స్. అలా ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి ఇప్పుడు 2 క్వశ్చన్స్ రాయాలి కదా, అయితే ఇక్కడ టోటల్ మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఫోర్ క్వశ్చన్స్ ఇచ్చి ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి రాయండి, ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి రాయండి, ఆర్ అని పెట్టేసి ఇక్కడ మధ్యలో మనకు ఇస్తాడు. ఓకేనా? అలా ఈ ఫార్మాట్ ఉంటుంది. సో క్లారిటీ వచ్చేసింది కదా మనకు. ఈ బ్లూ ప్రింట్లో మనకి ఏదేది ఇంపార్టెంటో అది మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మీరు ఈ బ్లూ ప్రింట్లో చూడండి, అన్నిటికంటే ఎక్కువ దిస్ IAS 1 మీద బాగా ఫోకస్ చేయండి. AS 1 మీద మీరు ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు టైం ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ 3 అవర్స్ ఇచ్చాడు కదా. ఒక్కో క్వశ్చన్కి మనకు ఎగ్జామ్లో 3 అవర్స్ ఇచ్చాడు. సారీ, ఒక్కో క్వశ్చన్కి కాదు, మొత్తానికి 3 అవర్స్ ఇచ్చాడు. సో మన టైం ఏంటి ఇక్కడ అంటే 3 hours 15 minutes. లెట్స్ డివైడ్ అవర్ టైం. మనం టైం డివైడ్ చేసుకుందాం. మన దగ్గర ఉన్నది 3 hours 15 minutes. 15 minutesలో మనము పేపర్ అనేది చదువుతాం. పేపర్ రీడ్ చేసి ఒక స్ట్రాటజీ అనేది చేసుకుంటాం. ఫస్ట్ ఏది రాయాలి, తర్వాత ఏది రాయాలి, అలా మనం ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటాం. రీడ్ అండ్ మేక్ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకున్నాక సెకండ్లో ఇప్పుడు మన దగ్గర 3 hours ఉంటాయి. 3 hours ఉన్నాయి. సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 4 సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4. వీ హ్యావ్ 4 sections కదా. సో ఫస్ట్ సెక్షన్లో మనం ఏం చేయాలి? ఫస్ట్ సెక్షన్లో మనకి ఏముందంటే ఇవన్నీ 1 mark క్వశ్చన్స్. మనము ఒక్కో మినిట్లో ఒక్కో మార్క్ క్వశ్చన్ రాసిస్తే 6 minutesలో వీ క్యాన్ ఫినిష్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ని మనము 6 minutes ఆర్ 6 to 8 minutesలో వీ క్యాన్ ఫినిష్ దిస్ సెక్షన్. ఫినిష్ చేసేసుకొని, or if you want you can take it to 10 minutes also. 10 minutesలో ఈ సెక్షన్ ఫినిష్ చేసేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర టోటల్ ఎన్ని మినిట్స్? 180 minutes ఉన్నాయి. 3 hours అంటే 180 minutes we have. సో ఈ 180 minutesలో మనకు ఎక్కువ టైం పట్టేది ఈ సెక్షన్లో. సో ఈ సెక్షన్లో మనము ఒక 1 hour ఇచ్చామనుకోండి, ఈ సెక్షన్కి మన దగ్గర 60 minutes అయిపోతాయి. ఇంకా మన దగ్గర 120 minutes అనేవి ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనం 50 minutes ఇద్దాం. ఒక్కో క్వశ్చన్కి 25 minutes ఇచ్చేద్దాం. ఇక్కడ మనము ఒక్కో క్వశ్చన్కి లాస్ట్ సెషన్లో 25 minutes ఇద్దాం. అప్పుడు 25 minutes మొత్తం 50 minutes అవుతుంది. ఇక్కడ ఈ 25 minutesలోనే మీరు 5 minutes డయాగ్రామ్స్కి మినిమం ఒక 5 to 8 minutes అనేది డయాగ్రామ్కి ఇక్కడ మీరు స్పెండ్ చేయండి.
డయాగ్రామ్ నీట్గా డ్రా చేయడం, పార్ట్స్ లేబుల్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. నేను చాలాసార్లు చెప్తున్నాను పార్ట్స్ లేబుల్ చేయండి అని. ఎందుకంటే ఇఫ్ యూ ఫర్గెట్ లేబులింగ్ ద పార్ట్స్ దెన్ హాఫ్ మార్క్స్ ఆ డయాగ్రామ్కి అనేవి వెళ్ళిపోతాయి. రిమెంబర్ దిస్, డోంట్ ఫర్గెట్ టు లేబుల్ ద పార్ట్స్ అండ్ నీట్గా డయాగ్రామ్ని ప్రజెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకు ఒక నియర్లీ 1 అవర్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మన దగ్గర 120 మినిట్స్ ఉన్నాయి. సో ఈ 120 మినిట్స్లో మనము ఇక్కడ ఒక 15 మినిట్స్ మనకు అయిపోతుంది అనుకోండి 1 మార్క్ క్వశ్చన్స్ దగ్గర. 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ప్రిసైజ్గా రాయండి, దేని ఆన్సర్ దానికి రాయండి. ఎక్కువ సోదంతా ఎక్కువ రాయొద్దండి, జస్ట్ క్లియర్ కట్గా రాయండి అంతే. ఇక్కడ మనకు 15 మినిట్స్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఇక్కడ మనము సెకండ్ దాంట్లో ఇక్కడ మనం మినిమం 25 మినిట్స్ తీసేసుకుందాం. ఇక్కడ మనం 15 to 20 మినిట్స్ వీ కెన్ గో, 20 or 25 మినిట్స్. ఇక్కడ మనము 25 మినిట్స్ to 30 మినిట్స్ వీ కెన్ టేక్. ఇప్పుడు ఇక్కడ మనకు ఎంత అయిపోతుంది, థర్డ్ సెషన్లో మనకు 4 మార్క్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ రాయాలి మనము. ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిట్లో కంపేర్ చేస్తే దిస్ సెక్షన్ హ్యాస్ సో మెనీ మార్క్స్ కంపేర్ టు 20 మార్క్స్ అనేవి మనకు ఈ సెషన్ నుంచే ఉన్నాయి, ఈ సెక్షన్ నుంచి. సో వీ షుడ్ బి మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ సెక్షన్ 3. సెక్షన్ 3 మీద మన కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండాలి, మనం చాలా ఫోకస్డ్గా రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్ కదా. సో ఈ సెక్షన్కి మనం ఎక్కువ టైం ఇవ్వాలి. అంటే వీ కెన్ గివ్ దిస్ 60 to 70 మినిట్స్ ఫర్ దిస్ సెక్షన్. సో దట్ 60 to 70 మినిట్స్ మనం ఈ సెక్షన్కి ఇచ్చాక మనకు అక్కడికి ఇంకా మిగతా ఏ టైం అయితే మన దగ్గర మిగిలిపోయి ఉంటుందో చూడండి, ఇక్కడ 60, 50, ఇక్కడికి మనకు 2 అవర్స్ అయిపోయాయి. ఈ రెండు కలిపి ఒక మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ నియర్లీ. ఇంకా మనకు ఒక 5 మినిట్స్ మనం అక్కడక్కడ మేనేజ్ చేసుకుంటే ఆ మిగిలే 5 to 10 మినిట్స్ని మనము మేనేజ్ చేసేసుకొని ఆ లాస్ట్లో పేపర్ ఆ 5 to 10 మినిట్స్ రివిజన్ చేసుకోండి పేపర్ని. రివిజన్ అంటే మళ్ళీ చదువుకోవడం కాదు, వీ కెన్ చెక్ వన్స్. మనం పేపర్ మొత్తం ఒకసారి చెక్ చేసుకుందాం, సరేనా? అలా చేయాలి లాస్ట్లో. సో దిస్ ఈజ్ అవర్ ప్లాన్, ఇది మన ప్లాన్. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో, ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో. టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అటెండెన్స్ వేసేసారా? లైక్స్ కొట్టేసి అటెండెన్స్ ఇచ్చేసారు కదా, కమెంట్ కూడా చేసేయండి. సో ఈ మోడల్ పేపర్ మీకు అర్థమైంది కదా మొత్తం, సో అది కూడా కమెంట్ చేసేయండి. సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సైనింగ్ ఆఫ్. బాయ్.